తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు 23 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 మంది నేరుగా వచ్చి సమస్యలను పరిష్కారం కోరుతూ వినతులను అందించగా 5 మంది ఫోన్ ద్వారా సమస్యలను తెలిపారు. వినాయక సాగర్ లో పాడైన పరికరాల మరమ్మతులు చేయించాలని, రవీంద్రనగర్ లో ప్రజలకు త్రాగునీటి వసతి కల్పించాలని, పద్మావతి పార్క్ వద్ద ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని, వాహనాలు పార్క్ చేయకుండా దిమ్మెలు ఏర్పాటు చేశారని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, భవానీనగర్ నందు తెలుగంగ నీరు ఎక్కువ సమయం పంపిణీ చేయాలని, భవానీనగర్ నందు ప్రమాదం ఉన్న కాలువపై బండ్లు వేయాలని, యాదవ కాలనీలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతు చేయాలని, తిమ్మనాయుడుపాలెంలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అన్ని ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులకు పంపామని, పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.